ఇవాళ వేదిక మీద కూర్చున్న వాళ్ళు ఎవ్వరం భోజనం చేయలే, కానీ డిసిసి జిల్లా కాంగ్రెస్ పార్టీ మాత్రం ముందట కూర్చున్న వాళ్లకు కడుపు నిండా భోజనం పెట్టినందుకు జిల్లా కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి అది 14 సంవత్సరాలుగా అంతకుముందు ఉద్యమంలో కూడా పాల్గొని ఆ రోజు నేను జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నటువంటి సందర్భం. తర్వాత దాన్ని మహాసముద్రంగా చేసే సందర్భం లోపల టీఆర్ఎస్ పార్టీ నేటి టీఆర్ఎస్ పార్టీ ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వం లోపల ఇవాళ దోచుకున్నటువంటి ఇవాళ తెలంగాణ సంపదను, ఇవాళ తెలంగాణ సమాజానికి చెందినటువంటి సంపద అంతా దోచుకొని ఆ నలుగురే దాచిపెట్టుకున్నటువంటి సందర్భం లోపల, అంతేకాకుండా మన సంపదను తీసుకుపోయి ఇవాళ దేశానికి ఇవాళ నాయకత్వం వహించాలని చెప్పి తెలంగాణ సంపదను తీసుకుపోయి ఇతర రాష్ట్రాల్లో పెట్టుకుంటున్నటువంటి సందర్భానికి వ్యతిరేకంగా ఇవాళ మనం అందరం కూడా బీఆర్ఎస్ పార్టీని వదిలి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి తెచ్చుకోబోతున్నాం. ఇంతకుముందే ఒక మిత్రుడు ఉపన్యాసం ఇచ్చుకుంటూ చెప్పడం జరిగింది, ఇవాళ కొత్త పాత అన్నది ఇది జాతీయ పార్టీ లోపల కొత్త పాత అన్నది ఉన్నది. అందరినీ సమిష్టిగా కలుపుకొని కొత్త వాళ్ళను పాత వాళ్ళను కలుపుకొని ఇవాళ ముందుకు పోయే సందర్భం కాంగ్రెస్ పార్టీలో ఉంటుందని చెప్పి సోదరుడు ఇంతకుముందు చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా మనం కూడా ఈ పార్టీలోకి కొత్తగా వస్తున్నటువంటి సందర్భం లోపల పాత వారిని గౌరవించుకుంటూ మనం కూడా ముందుకు పోవాల్సినటువంటి అవకాశం మనకు ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. మనం రాగానే ఇక్కడ మనకు కిరీటాలు కావాలంటే మాత్రం అది మనం ఆశించడం కొద్దిగా భారతీయ జనతా పార్టీ ఇవాళ టీఆర్ఎస్ పార్టీ దాన్ని పొందబెట్టడం జరిగింది. సరే, ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యం లోపల ఆ మత్తు పార్టీని, లిక్కర్ మత్తు పార్టీని ఇవాళ పొందబెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమిష్టి కృషితోని ఆ లిక్కర్ మత్తు పార్టీని పొందబెట్టడం జరిగింది. కానీ ఇవాళ మత పార్టీ ఏదైతే ఉన్నదో భారతీయ జనతా పార్టీ, నేడు కంప్యూటర్ యుగంలో కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ మరి ఇవాళ మత రాజకీయాలు చేస్తూ ఇవాళ ప్రజల్ని మభ్యపెట్టుకుంటూ దేవుణ్ణి బొమ్మను ముందర పెట్టి మరి శ్రీరామచంద్రుని పేరు వాడుకుంటున్నారు. శ్రీరామచంద్రునికి ఉన్నటువంటి బుద్ధులు నరేంద్ర మోడీ నీకున్నాయా అని చెప్పి నేను అడుగుతున్నా.